వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో ఫలితాలు వచ్చినాయి. ప్రతి కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేసిర్రు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేసిర్రు, వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేసిర్రు. కొన్ని స్థానాలలో అంటే పోటాపోటీగా సరి సమానం సీట్లు వచ్చిన ప్రాంతాలలో కొన్ని అనివార్య కారణాల వలన ప్రమాణ స్వీకారాలు ఆగిపోయినాయి. చైర్మన్ ఎన్నుకోవడం, వైస్ చైర్మన్ ఎన్నుకోవడము ఆగిపోయినాయి. ఇక్కడ ఏం చెప్తుందంటే రాజకీయం మున్సిపాల్లో అన్ని పార్టీల దోస్తి అంటే వ్యక్తిగతాలు వేరైతుంది, పార్టీలు వేరైతున్నాయి, కానీ పదవులు వచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటైతున్నాయని తెలుస్తుంది. అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు పక్కకు పెట్టి అనవసరమైన స్థానాల్లో అవసరమైన స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు మా నిర్ణయమే, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు, లోకల్ లీడర్ల స్పష్టీకరణ. లోకల్ లీడర్లు ఏమంటున్నా అంటే అధిష్టానం ఒకటి చెప్తుంది, అధిష్టానం చెప్తే లోకల్స్ ఏమంటారు, అధికారం కోసం పార్టీ సిద్ధాంతాలు మొత్తం పక్కకు పెట్టిరట. అవసరమైన స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం. ఇప్పుడు ఒక పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి, ఇంకో పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, లేదు సమానం వచ్చినాయి. అలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు, కౌన్సిలర్లకు చైర్మన్ కావాలనుకునే వ్యక్తి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ సీట్లను కొనుక్కొని వాళ్ళదే పై చేయిగా చూపించుకుంటూ చైర్మన్లు అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు? కార్యకర్తలు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఎంట తిరుగుతున్నా లీడర్స్ నష్టపోతారు. ఏమైతుంది, గెలిచిన వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళందరూ ఒకటే అవుతారు. మళ్ళా అధికారం కోసం వాళ్ళందరూ ఒకటైతుండ్రు. మా పార్టీ గెలవాలి, మా పార్టీ గెలవాలని గొడవలు పెట్టుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు, వీళ్ళందరికీ పగలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడైనా కొద్దిగా ఆలోచించాలి కార్యకర్తలారా. ఎవరి కోసమో మనం ఫైటింగ్ చేసి, ఎవరి కోసమో మనం పంచాయతీలు పెట్టుకొని మనం దూరం ఓడేందుకు? గెలిచినాక ఓడిపోయినాక వాళ్ళంతా ఒకటే అవుతున్నారు, అన్ని పార్టీలు ఒకటే అవుతున్నాయి. ఇక మున్సిపల్లో పై చేయి అంటే మున్సిపల్ ఎలక్షన్లలో చేయి గుర్తుకే ఎక్కువ సీట్లు వచ్చినాయి అన్నట్టు తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూద్దాం ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. కాంగ్రెస్ పార్టీకి 91 మున్సిపాలిటీల్లో విజయం సాధించారు. సిపిఐ, కాంగ్రెస్ అంటే అలయన్స్, ఇవి రెండు పొత్తు, సిపిఐతో పొత్తు కూడి సిపిఐకి 1 సీట్ వచ్చింది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3, వాయిదా పడ్డాయి 11. అయితే ఈ వాయిదా ఎందుకు పడ్డాయి అంటే కీలకంగా ఎదుటి పార్టీకి సమానమైన సీట్లే వచ్చినాయి, ఈ పార్టీ కూడా సమానమైన సీట్లు. ఎగ్జాంపుల్ ఒక 30 ఉన్నాయి అనుకోండి, అటు 15 ఇటు 15 గెలుచుకున్నారు. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ఒకరిని కొనాలి, లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఒకరు కొనాలి అనే ఈ దురుద్దేశంతో ఇట్లా వాయిదాలు పడ్డాయి. ఎందుకంటే మాదే పై చేయి కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము దాదాపు 91 సీట్లు గెలిచినాం కదా, ఆయన 11 కూడా మాకే వస్తే ఏకచక్రాధిపత్యం నడిపించచ్చు అని వాళ్ళ ఉద్దేశం. మరి మొత్తమే రాలే, మేము దిగజారిపోయినాం, మాకు 17 వచ్చినాయని బీఆర్ఎస్ ఈ 11 అని వస్తే కొంచెం ముఖమెత్తుకొని తిరగొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను, లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లను, బీజేపీ ఇంకా సంథింగ్ వేరే పార్టీలు ఎవరైతే ఉంటే వాళ్ళని కొందామని చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే వాయిదా పడ్డాయి. నిన్న జనగాంలో చూస్తే రసబస అయింది అన్నట్టు చూసినాం మనం. ఇక వాయిదా వంట మున్సిపాలిటీ కూడా చూద్దాం. తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, కాగజ్ నగర్, ఈ 11 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఇంతవరకు ఎన్నుకోలేదు. ఈ రోజు వాయిదా ఉన్నది. ఈ రోజు కూడా మరి ఇది ఎన్నుకోవడం జరుగుతుందా, లేదు అంటే వాళ్ళ స్వార్థాల కోసం ఆగిపోతుందా చూస్తుండాలి మనం. మున్సిపల్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. 3 వారాల నుంచి జరుగుతున్న ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ అత్యధిక చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీ, 5 కార్పొరేషన్లతో మొత్తం 91 స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాలలో విజయం సాధించాయి. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
హంగ్ స్పష్టమైన మెజారిటీ లేని మున్సిపాలిటీలో ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయాలకు పార్టీ కేడర్కు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మహబూబాద్ జిల్లా తొర్రూరులో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఇక్కడ ఎక్కువ నష్టపోయేది అంటే పార్టీ కార్యకర్తలు నష్టపోతారు. ఎమ్మెల్యేలు మంచిగానే ఉంటారు, ఎంపీలు మంచిగానే ఉంటారు. ఈ మున్సిపాల్లో గెలిచిన చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ వీళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు. బయట తిట్టుకుంటారు, మళ్ళీ లోపల కూడా మంచిగా ఉంటారు. ఆయన బిడ్డ పెళ్ళి అయితే ఈయన పోతాడు, ఈయన బిడ్డ పెళ్ళి అయితే ఆయన పోతాడు. వాళ్ళందరికీ కరెక్టే ఉంటాయి. కానీ ఇందులో బలిపశం అవుతున్నది మాత్రం కార్యకర్తలు బలిపశం అవుతున్నారు. అలా మీకు వచ్చేది ఏం లేదు. నా పార్టీ గెలవాలి, నా నాయకుడే గొప్పోడు. ఈ వ్యవహారం తగ్గించుకోండి. మీ ఆపదొస్తే ఓ 10 లక్షలు ఏ నాయకుడు తీసుకొచ్చి ఇస్తాడు మీకు? నీ బిడ్డ పెళ్ళి అయితే ఓ 10 లక్షలు ఇస్తుర్రా? ఏ నాయకుడు ఇస్తాడండి? ఎందుకు మీ సంసారాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? ఇకనైనా ఆలోచించుకోండి, కొంచెం ఆలోచించండి. 10 ఏళ్ళు జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మందికి టికెట్లు వచ్చినాయో ఆలోచించండి. పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. కేవలం మిమ్మల్ని ఎడ్ల బండికి కదా, బండిని లాగడానికి ఎడ్లను కడితే ఎలా వాడుకుంటారో బండి లాగడానికి 2 ఎడ్లను వాడుకుంటారు కదా. కార్యకర్తలను కూడా ప్రతి పార్టీలు కమర్షియల్ అయిపోయినాయి, అట్లే వాడుకుంటారు. 2 బండ్ల లెక్క కార్యకర్తలను, చోట మోట లీడర్లను వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఇకనైనా మీ గురించి ఆలోచించండి, మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి. మీరు పార్టీని పట్టుకొని పోతే మీరు సంపాదించి ఏదో అదొకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకొని నేను ఏదో తెల్లగా కనబడాలి, నేను కాళ్ళ తిరగాలి, బట్టలు తెల్ల బట్టలు వేసుకోవాలని ఏదైనా భూమి ఉంటే అమ్ముకొని బయట బాకీలు తెచ్చుకొని నష్టపోతారు మీరు. లాస్ట్కు పదవులు వచ్చినాక వాళ్ళంతా ఒకటే అవుతారు. ఇక నుంచి అయినా కొంచెం ఆలోచించండి ప్రజలారా. ఆలోచించి మీరు ఏదైతే చేయగలుగుతారో దాని మీద దృష్టి పెట్టండి. రాజకీయం అనేది ఒక ఘోరమైన పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి. డబ్బు లేకపోతే ఆ రాజకీయంలో మన గంజిలే కదా ఈగ పడితే ఎట్లా తీసేస్తుర్రో. నీకు అనుభవం ఉందా? నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు జైలుకు పోయినావు? నీ మీద ఎన్ని కేసులు అయినాయి అనేది ఎవరు గుర్తిస్తలేరు. ఇకనైనా మీ గురించి, మీ జీవితం గురించి ఆలోచించుకోండి. ప్రజానాయకులతో తిరిగి మీ జీవితాలను నాశనం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి.